నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో ఎంపీ అరవింద్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అరవింద్ నిర్లక్ష్యం కారణంగానే నిజామాబాద్కు స్మార్ట్ సిటీ హోదా రాలేదని మండిపడ్డారు. 5 ఏళ్లు ఎంపీగా ఉండి నిజామాబాద్ నియోజకవర్గంలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్లు గడిచిన పసుపు బోర్డు ఏర్పాటుకు దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదని విమర్శించారు. మొన్నటి ఎన్నికల్లో ఆనాడు ఏదైతుందో వీళ్ళ పసుపు బోర్డుకు సంబంధించే కానీ చక్కెర కర్మాగారాల నిర్వహణకు సంబంధించే కానీ కవిత గారి నిర్లక్ష్యంతో అప్పటి పార్లమెంట్ సభ్యురాలు నడుస్తున్న చక్కెర కర్మాగారాలు ఏదైతుందో మూతపడ్డాయి. రైతాంగంలో అప్పటి పార్లమెంట్ సభ్యురాలు కవిత గారిపై ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత ఏర్పడటంతో రాజకీయాలకు అతీతంగా అరవింద్ గారు గెలవాలని కోరుకున్నారా? మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మీకు తెలియంది కాదు. బాండ్ రాసిచ్చిండు. ఎన్నికల ప్రక్రియలో బాండ్ రాయడం అనేది మనం కొత్తగా చూస్తున్నామని చెప్పంటున్నా. 5 రోజుల్లో మన పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు. 5 రోజుల్లో మద్దతు ధర కల్పింపజేస్తాడు. ఎర్రజొన్నల మద్దతు ధర కల్పింపజేస్తాడు. 5 సంవత్సరాలు గడిచిందా? ఎన్నికలు సమీపించబోతున్న తరుణంలో వీళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు నిజంగా కూడా ఇది కూడా మనం ఆలోచించేంత విషయం అని చెప్పి అంటున్నా. ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి. నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు? ఇలా ఉద్యమించింది నిజామాబాద్ ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందా? పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి ఏదైతుందో పసుబోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పాలి. నీ స్పష్టత లేదు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావో, ఎప్పటిలాగా ఏర్పాటు చేయబోతున్నావో స్పష్టత లేదు. అంటే ఏ విధంగా దాటవేత ధోరణి అనేది నేను మనం చేస్తాను.